దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము చాలు. మహాపరిశుద్ధులైన తండ్రి, మీకు స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమును ఆరంభము నుంచి ఇంతవరకు నీ పరిశుద్ధాత్మతో జరిగించిన మా దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఆరాధన అంతటిని ఘనముగా జరిగించిన ఆరాధకుడవై ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దినురాలను అల్పురాలను ఈ దీన కుమార్తెను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని ఈ క్రిస్మస్ జన్మదిన శుభవర్తమానములను అనేకులకు లైవ్ ద్వారా వినిపించుటకు నీవు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములను. అవునయ్యా, ఈ మాటలో ఉన్న తండ్రి యొక్క మర్మమైన విషయాలను నీవే బోధించి, ప్రకటించి, వినిపించి, వాక్యమయున్న నీ వాక్కు ద్వారా అనేకులు రక్షింపబడి నీ చింతకు, నీ చెంతకు, నీ సన్నిధికి చేరినట్లుగా నీ కృపను చూపించుమని, వినే చెవులను, గ్రహించుకునే మనస్సును, వాక్యమును అపవాది ఎత్తుకుని పోకున్నట్లుగా నీ భద్రతను, రక్షణను ప్రతి విశ్వాసి చుట్టూరత నీవు ఉంచి వాక్కు ద్వారా నీవే మాట్లాడమని, మాట్లాడే దేవుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చదువుకున్న యొక్క వాక్య వచనములో గమనించినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట కనబడుచు ఉన్నది, నాకు 3 రొట్టెలు వదులిమ్ము. ఒకనాటి కాలములో పల్లెటూరులలో మనము చూసినట్లయితే ఇక పల్లెటూరి వాతావరణములో ఆనాడు ప్రేమలు ఉండేవి, బంధాలు ఉండేవి, ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు కూడా ఉండేది. అవునా కాదా? మన గృహములు ఏదైనా కొదువుగా లేదా తక్కువైపోతే లేదా అయిపోతే పక్కింటికి వెళ్ళి ఏమంటూ ఉంటాము, అక్క ఇంత ఉప్పిమ్ము, బదులిమ్ము, లేదా వదిన బ్యాలిము, లేదా చక్కెరము, పంచదారము అని చెప్పి బదులు తెచ్చుకుంటూ ఉంటామా కదా? ఇలాంటి వాక్య అంశం ఏమిటంటే బదులిమ్ము. ఈ యొక్క క్రిస్మస్ మాసములు పలుమార్లు కూడా గత సంవత్సరాలు కూడా మనం విన్నాము. గొర్రెల కాపరుల పాత్ర ఏమిటి, జ్ఞానుల యొక్క పని ఏమిటి, వారు ఎలాగో ఆరాధన చేశారో, ఎలాగో నడిచారో, నక్షత్రాల యొక్క పని ఏమిటి అనబడే ఆ యొక్క అంశాలను మనము గత సంవత్సరంలో విన్నాము. కానీ ఈ యొక్క మాట ద్వారా దేవుడు నీతో నాతో బలముగా ఈరోజు మాట్లాడవచ్చు ఉన్నాము. బదులిమ్ము. ఆకాశమును కలుగజేసిన దేవుడు, భూమిని కలుగజేసిన దేవుడు, సమస్త ఈవులను కూడా కలుగజేసిన దేవుడు, ఈ సృష్టింతునికి కూడా మహారాజుగా ఉన్న దేవుడు బదులుగా బైబిల్ గ్రంథములో కొన్నిటిని బదులుగా ఆయన తీసుకున్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది. యేసు ప్రభువుకి ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల కాలం ఆయన ఈ భూమి మీద జీవించాడు. కానీ ఆయనకంటూ సొంతము ఏది లేదు. ఏమి లేదు చెప్పండి? ఏది కూడా లేదు. బదులుగా తీసుకున్నారు ప్రభు. ఆ బదులుగా తీసుకున్నవి ఏమిటో మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన బదులుగా తీసుకున్నది దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ
గర్భమును. ఏది తీసుకున్నారు చెప్పండి? కన్యక గర్భము. ఏ పురుషుని కూడకుండా, ఏ పురుషునితో ఆమె సహవాసము చేయకుండా ఓ కన్యక గర్భమును ప్రభువైన యేసు వారు బదులుగా లేదా సహాయముగా తీసుకున్నట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఆయనకంటూ ఏది లేదు. ఆయన ఈ లోకానికి రావుటకు కన్యకై ఉన్న, దయా ప్రాప్తురాలై ఉన్న మరియ కన్యక గర్భమును ఆయన బదులుగా తీసుకొని ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఆయన బదులుగా తీసుకున్నది కన్యక గర్భమును. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే పశువుల తొట్టెను ఆయన బదులుగా తీసుకున్నారు. ఒకసారి వాక్యములో చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, తొలిచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. పశువుల తొట్టె, ఆ పశువుల తొట్టె ఎలాగో ఉన్నదంటే దుర్వాసనతో ఉన్నది. పశువులు ఆ తొట్టెలో పొడితిని తాగి ఆ పశువుల యొక్క చొల్లు ఆ తొట్టెలో పడిపోయి ఆ పశువుల యొక్క దుర్వాసన, తొట్టెలో భయంకరమైన దుర్వాసన ఉన్నది. కానీ ఆ పశువుల తొట్టెని బదులుగా ప్రభువు తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటగానేమో కన్యక గర్భమును బదులుగా తీసుకున్నాడు. రెండవదిగా పశువుల తొట్టెను ఆయన బదులుగా తీసుకొని ఉన్నాడు. ఇంతటి ప్రేమ కలిగిన దేవుడు, ఇంతటి ఐశ్వర్యమును కలిగిన దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కానీ అంత గొప్పగా ఉన్న దేవుడే కన్యక గర్భమును బదులుగా తీసుకున్నాడు. రెండవదిగా పశువుల తొట్టును బదులుగా తీసుకొని ఉన్నాడు. ఇక మూడవదిగా మనము చూసినట్లయితే ఆయన దోణెను బదులుగా తీసుకున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే, జనము గుంపు కూడుకొని ఉండట చూచి వారు తనకు కలిగింపకున్నట్లు. 9వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం, జనులు గుంపు కూడగా చూచి వారు తనకు 3వ అధ్యాయం లూకాసు వార్త గమనించాలి. మార్కు సువార్త గమనించాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనమే చదువుతున్నావా? ఇంతలో ఆయన 9వ వచనం, వారు ఆ కొండ దిగి వచ్చి ఉండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి, గమనించాలి 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం గమనించాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకున్నట్లు చిన్న దోణె ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఆయన సీదోను అనబడే ప్రాంతములకు వెలుచు ఉండగా ఆ యొక్క సముద్ర మార్గములో సముద్ర ఒడ్డున ఆయన ప్రయాణము చేస్తూ ఉండగా, అనాది కాలములో యేసు ప్రభు వారు ఎక్కడికి ప్రయాణం వెలుచు ఉన్నను గుంపులుగా వెళ్ళేవారు. మనకు ఉదాహరణగా మనము చూసినట్లయితే, ఓ ఎమ్మెల్యే మన ఊరికి వచ్చారంటే ప్రజలందరూ ఎలా వెళ్తారు చెప్పండి? గుంపులు కూడి ఆయనను చూడడానికి వెళ్తారు. అవునా కదా? అలాగే ఒక నెంబర్ మన ఊరికి వచ్చారంటే ఆయనను చూడడానికి గుంపులు కూడి వెళతాం. అలాగే ప్రధానమంత్రి మన ఊరికి వచ్చాడంటే గుంపులు కూడి ఆయనను చూడడానికి వెళ్తాం. అలాగే యేసు ప్రభువును చూడడానికి గుంపులు కూడి ఆ నజరేతు అనబడే ఆయన ప్రభువును చూడడానికి, ఆయన కార్యాలను చూడడానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు
చిన్న ధోని అనగా ఆ యొక్క చిన్న పడవను ఆయనే బదులుగా తీసుకొనుటకు శిష్యులైన వారిని పంపించినట్లుగా వాక్యములో చూస్తున్నాం. మొదటిగా కన్యక గర్భమును బదులుగా తీసుకున్నాడు. రెండవదిగా పశువుల తొట్టును ఆయన బదులుగా తీసుకున్నాడు. మూడవదిగా ఆయన ప్రయాణం చేయుటకు ఒక దోణను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి, బదులుగా తీసుకుంటూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్. ఆయన దోణిను బదులుగా తీసుకున్నట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక అమాయ ఈ సృష్టి అంతా ఆయనది. ఈ సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు ఆయనవే. కానీ ఆయన ఎలా ఉన్నారంటే ఏమీ లేని వారిగా ఉన్నారు కనుక గర్భాన్ని బదులుగా తీసుకున్నారు. ఆయన పడుకోవడానికి పశువుల తొట్టును బదులుగా తీసుకున్నారు. ఆయన ప్రయాణం చేయడానికి దోణిను బదులుగా తీసుకున్నారు. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన ఉండడానికి ఒక ఇంటిను కూడా ఆయన బదులుగా తీసుకున్నాడు. ఒకసారి వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే మత్తయి సువార్త 8:14వ వచనములో తీసిన వారు హుషారుగా చదవండి. 8వ అధ్యాయము 14వ వచనములో, తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యం పొందిన అనేకులను ఆయన ఎదుకు వచ్చి, ఇక్కడ చూస్తూ ఉన్నట్లా ఇక పేతురు ఇంటిలోనికి లేదా గృహములోనికి లేదా ఇంటిలోనికి ఆయన ప్రవేశము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంటిను ఆయన బదులుగా తీసుకున్నట్లుగా. ఈ సృష్టి అంతా ఆయనది. ఈ సృష్టికి అధికారి ఆయనే. ఈ సృష్టికి రక్షకుడు ఆయనే. కానీ అందుకే మనము చూస్తూ ఉన్నాము, నక్కలకు గొర్రెలను, ఆకాశ పక్షులకు గోళ్ళును, మనుష్య కుమారుడు తలంపార్చడానికి స్థలము లేదు అనే మాటను మనము చూస్తూ ఉన్నాము. ఈ సృష్టి ఆయనదే. ఈ సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు ఆయనవే, సమస్త ఈవులు ఆయనవే. కానీ ఆయనవి అనుకున్నవేమి ఆయనవి కాకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి, బదులు తీసుకుంటూ ఉన్నాడు. కన్యక గర్భాన్ని బదులు తీసుకొని ఈ లోకానికి చిన్నివారుడిగా వచ్చాడు. చిన్నివారుడిగా ఉన్న ప్రభువే పండుకొనుటకు పశువుల తొట్టును ఎన్నుకొని ఉన్నారు. ఆ పశువుల తొట్టులో పరుంటీన ప్రభువే ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క దోణిలో కోరుకొని దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్నాడు. దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్న ప్రభువే ఉండడానికి ఒక ఇంటిను బదులుగా తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక 5వదిగా మనము చూసినట్లయితే ఆనాటి కాలంలో వాహనాలు ఉండేవి కాదు, బస్సులు ఉండేవి కాదు, అలాగ విమానాలు ఉండేవి కాదు, హెలికాప్టర్లు ఉండేవి కాదు, ట్రైన్స్ ఉండేవి కాదు. కానీ ఆనాటి కాలంలో ప్రజలు ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేయాలంటే ఎలాగ ప్రయాణం చేసేవారు చెప్పండి, గాడిదల మీద ప్రయాణం చేసేవారు. అలాగన యేసు ప్రభు వారు కూడా గాడిదను బదులుగా తీసుకుని వచ్చినట్లుగా ఒకసారి వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 7వ వచనము నుండి గమనించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయము గమనించాలి. మార్కు సువార్త గమనించాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 7వ వచనములో, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు
నీకు బాప్తిస్మమును ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. గమనించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు గమనించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా వచ్చెను. ఆయన వినునప్పుడు అనేకులు దిగి వచ్చిరి కనుక వాటికైనను ఆయనకు వారికి స్థలము లేకపోయినా. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడరా యేసు ప్రభువారు ఒక ప్రాంతము నుండి ఇంకొక ప్రాంతమునకు ఆయన ప్రయాణం చేయనప్పుడు గాడిద వాహనమును ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ వాహనమును ఆయన ప్రయాణము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక ఆయన గాడిదను బదులుగా తీసుకున్నారు. ఇక 6వదిగా చూసినట్లయితే మేడగదిని ఆయన బదులుగా తీసుకున్నట్లుగా మార్కు సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 14వ వచనములో చూసినట్లయితే మార్కు సువార్త 14వ వచనములో వారి వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను పూజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచూ ఉన్నాడని చెప్పుడి అతను సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించుము, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడరా ఆయన మేడగదిని శిష్యులైన వారితో పాటు పస్కా పూజించుటకు మేడగదిని బదులుగా ఇమ్మని లేదా బదులుగా తీసుకున్న ప్రభువు మనకు కనబడుచు ఉన్నాడు. ఇలాగున ఎన్నో విషయాలలో ప్రభువు బదులుగా తీసుకున్నట్లుగా ఇంకో మాటలో మనము చూసినట్లయితే ఆయన మరణించినప్పుడు ఆయన పెట్టిన సమాధి కూడా బదులుగానే తీసుకున్నట్లుగా బదులుగా మరలా తిరిగి ఇచ్చే విధముగా బదులు తీసుకోవడం అంటే మన అవసరం అయిపోయిన తర్వాత మరలా వాటిని తిరిగి ఇవ్వడమే బదులు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగున గర్భాన్ని ఆయన బదులుగా తీసుకున్నాడు, పశువుల తొట్టెను ఆయన బదులుగా తీసుకున్నాడు, దోణను ఆయన బదులుగా తీసుకున్నాడు, ఇండ్లను బదులుగా తీసుకున్నాడు, గాడిదను బదులుగా తీసుకున్నాడు, అలాగే మేడగదిని బదులుగా తీసుకున్నాడు, అలాగే సమాధిని కూడా ఆయన బదులుగా తీసుకున్నాడు. 3వ దినమందు తిరిగి లేచి ఆ సమాధిలో నుండి తిరిగి లేచిన ప్రభువు అన్నిటినీ కూడా ఆయన బదులుగా తీసుకున్నాడు. సమస్తాన్ని కూడా ఆయన బదులుగా తీసుకొని వాటిని మరలా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అందుకే బదులుగా తీసుకున్న ప్రభువే నిన్ను నీ నుంచి నా నుంచి మనందరి నుంచి కూడా ఒకటి చివరిగా ఆశిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఒకసారి వాక్యములో చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనములో నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఇక్కడ
నీ హృదయాన్ని నాకు ఇవ్వు. అందుకే భక్తులు పాడుచున్నారు, నా హృదయంలోనికి నా ప్రభువా రమ్మయ్యా, నా హృదయంలోనికి నా ప్రభువా రమ్మయ్యా, నిమ్రాను దన్ ప్రభు రక్తంబుతో నిచేదన్, నిమ్రాను మోసేదన్ ప్రభు రక్తంబుతో నిచేదన్. నీ హృదయం నాకిస్తే ఆ హృదయంలో నేను ఉంటాను. నీ హృదయము నాకు బదులుగా నీవిస్తే ఆ హృదయములో నేను ఉంటానని ప్రభువు నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్మని అడుగుతూ ఉన్నాడు. కనుక అమాయ క్రిస్మస్ లో ఆచరించడం అంటే దేవునికి మన హృదయాన్ని ఇవ్వడమే. అదే నిజమైన క్రిస్మస్. కొంతమంది హృదయాన్ని దేవునికి ఇవ్వరు, హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నారు. ఆయన మనసులో ప్రభు యొక్క ఆలోచనలు ఉండవు. ఎంతసేపు గృహాన్ని డెకరేషన్ చేసుకుందామా, గృహాన్ని అలంకరించుకుందామా, ఏది ధరించుకుందామా, క్రిస్మస్ పండుగ రోజు ఏ పిండి వంటలు చేసుకుందామా, అది తిందుమా, ఇది తాగుదామా అని చెప్పి ఆడంబరాలు ఆయన డెకరేషన్లు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవునికి మాత్రము హృదయాన్ని ఇవ్వరు. అందుకే ఆయన బదులుగా తీసుకొని మనను ఏమడుగుచు ఉన్నారు? మన హృదయాన్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఆ హృదయం అనబడే కోవెలలో ఆయన ఉండడానికి. కనుక ఈ వాక్యం వినుచు ఉన్న నీవు నేను కూడా ప్రభువునకు మన హృదయాన్ని ఇచ్చేవారిగా ఉండుటకు ఈ క్రిస్మస్ ను మనము ఆచరించాలి. అటు ధన్యత సిద్ధపాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. అందరం మోకరించి తీర్మానం చేసుకుందాం. అయ్యా, నాకు బదులుగా